Naughty. You are too hearty. Kamu. ఇదంతా పెళ్ళయ్యాకే. అప్పుడు కావాలంటే మళ్ళీ చేసుకుందాం. No way. కాము, మన పెళ్ళెప్పుడు కాము? నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. మన పెళ్ళి అవ్వాలంటే ముందు మా బావగాడు ఒప్పుకోవాలి. మన పెళ్ళి మన ఇష్టం, మధ్యలో మీ బావ ఎందుకు ఒప్పుకోవడం? నువ్వు నన్ను నమ్మినట్టు మా పేరెంట్స్ నన్ను నమ్మలేదు. అందుకే నా జీవితం అట్టుకెళ్ళి మా బావగాడు చేతిలో ఎట్టారు. ఆడోకే అంటేనే మన పెళ్ళి. నువ్వేం టెన్షన్ పడకు. ఈరోజు మా బావగాడు బర్త్డే. ఆడు మంచి మూడ్లో ఉంటాడు. ఆడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి అప్పుడు మన పెళ్లి టాపిక్ కదుపుతాను. హలో. ఒరే బావా. రేయ్, నీకు ఆ సెల్ ఫోన్ ఎందుకురా? అక్కడి నుంచి మెల్లగా మాట్లాడరా, నాకు వినిపిస్తుంది. ఈ రోజు నీ బర్త్డే కదా, నీ గ్రాండ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. సారీరా, నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్తో మీటింగ్లో ఉన్నాను. కుదరదు, ఫోన్ పెట్టేయ్. మా బావ. అర్చన, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? మా పేరెంట్స్ లాగే ఎప్పుడూ నా గురించి ఆలోచించే నువ్వు పరిచయం అయినందుకు. నేను చెప్పకుండానే నా బర్త్డే తెలుసుకుని నువ్వు ట్రీట్ ఇవ్వడం నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్స్ మై ప్లెజర్ మదన్. కేక్ రెడీయా? 2 minutes మేడం. Loves me, loves me not. Loves me, loves me not. Loves me, loves me not. తెల్లారం దగ్గర నుంచి ఓహో పీకుతున్నావు. నీ కళ్ళకి ఇది పీకోటంలా కనిపిస్తుందా? లేకపోతే ఏంటయ్యా? ఇలా పీకోటంలోనే నా భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తుంది. ఎలా? ఈ గులాబీ రేకుల్ని లవ్స్ మీ, లవ్స్ మీ నాట్, లవ్స్ మీ, లవ్స్ మీ నాట్, లవ్స్ మీ, లవ్స్ మీ నాట్, ఇలా ఎన్నిసార్లు పీకినా నా వైపు లవ్స్ మీ నాట్ అనే వస్తుంది. వారిని ఏంటి సార్ నవ్వుతారేంటి సార్? లేకపోతే ఏంటయ్యా? అది నీ చేతిలో పనే కదా. ఆ వేసుకునేదేదో నీ వైపే షీల్ హౌస్ మీద వేసుకుని సంతోషపడు. కనీసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటయ్యా? నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని ఫీలింగ్ కదా. యా. ఓకే ఓకే ఓకే. ఇది ఒరిజినల్ డూప్లికేట్? ఇది ఒరిజినల్ అని తెలుసు. మీ ఊరు బందర్ అని కూడా తెలుసు. వాట్ ఏ గెస్. మాది బందర్ అని ఎలా తెలుసు నీకు? నీ ఫేస్ చూస్తే తెలియట్లా? బందర్ పిచ్చోడా. ఇక పీక్కోనా రాజా. ఫ్యాంటాస్టిక్. అర్చన, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒంటరిగా బర్త్డే చేసుకోవడం. ఒంటరిగా ఏంటి? నేనున్నానుగా పక్కన. ఆఫ్ కోర్స్. మా బావగాడు నేను రెగ్యులర్ గా ఇక్కడికే వస్తుంటాం. ఈ హోటల్ మన ఫ్రెండ్ అదే. అలా కూర్చో. ఇక్కడ మనం ఎంత చెపితే అంతే. ఎక్స్క్యూజ్ మీ, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్. ప్లీజ్ గో దట్ సైడ్. ఇక్కడ నీకు అందరూ తెలుసునా? ఈడొక్కడే తెలీదు, కొత్తగా చేయనాడు అనుకుంటా. పద. హే, హ్యాపీ బర్త్డే. యు లివ్ ఎ లాంగ్ లైఫ్. థాంక్యూ. ఓ నో 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 నో, నాకు కాదు. బర్త్డే బాయ్. అమ్మ నా దొంగ బావా, ఎంత ద్రోహమా! గోవాలో అమ్మాయి చేతిలో ఫ్రై చెట్టి ఇక్కడ నోట్లో కేక్ చేసుకుంటున్నావా? చెప్పే శ్రీరంగ నీతులు తీసేసాం గరగోతులోని. చెప్తాను పద, వాళ్ళ సంగతి ఇప్పుడే తెలిచేద్దాం. చెప్తా. మీ బావా మనని ఇక్కడ చూడకూడదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను తర్వాత చెప్తాను కదా. ఏం పర్లేదని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారా? ప్లీజ్ నా మాట. ఇప్పుడు తప్పించుకోలేరా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు చాటు నుంచి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో విందాం. పద బావా, అయిపోయావు. డార్లింగ్. ఎక్కడికే డార్లింగ్? నేను చెప్పేది నువ్వు ఉన్నావు కాబట్టి మా బావ కూడా బతికిపోయాడు. ఓకే, మిమ్మల్ని వదలను. మీకు ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. సూపర్ ఐడియా. అక్కడే మా బావగారి సంగతి తేల్చేద్దాం. ముందుకు ఒకటి వెనక్కేంట్రా?
నాకు లైసెన్స్ ఉందిలే, నువ్వే టెన్షన్ పడక. ఎస్, పోనండి రా, పోనండి. ఎవరంటే వచ్చినా సరే మీరు స్ట్రైట్ గా పోనండి, అంతే. పోనండి. రే, 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 రే. అమ్మా! అబ్బా! అబ్బా! అమ్మా! ఏమైంది సారు? బల్బు బద్దలైపోయిందిరా. అంతేనా? వెల్కమ్. ఆఫీస్ ఎలా ఉంది? ఇదేనా నా ఆఫీస్? నీదా? నాది నీదేనప్పుడు నీది నాదే కదమ్మా. నాటి. బావా బావమర్దలిద్దరూ గోవా నుంచి లేడీస్ ని బర్మా కాంతి సీకుల్లా దించేస్తున్నారు. హాయ్ సంధ్య, ఫొటోస్ వచ్చినాయా? హలో మిస్టర్ కామరాజ్, హౌ ఆర్ యు? జస్ట్ యావరేజ్. ఎవరి కొత్త పిట్ట? షట్ అప్. షీస్ మై లవ్, షీస్ మై వుడ్ బి. మందిరా, హీస్ ఫనీ. ఈ ఆఫీస్ కి ఇతనే డామేజర్. సారీ మేనేజర్. We have to send it by today evening. రోసి, షీస్ ఏ ఇంటర్నేషనల్ మోడల్, యు నో. వీడే పెద్ద ఇంటర్నేషనల్. వీడినే డ్రాప్ చేసిందంటే ఇది ఇంకా పెద్ద చదువు అయింటుంది. కత్తిలా ఉంది కదా. హాయ్ కామరాజ్, హాయ్ మందిరా, హాయ్ అర్చన. రేయ్ ఒకసారి లోపలికి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. నాది కూడా సేమ్ డైలాగ్. ఆ మీ ఇద్దరం ఆడుకుంటా ఉండండి, నేను కాన్ఫరెన్స్ అయిన తర్వాత వచ్చి కలుస్తా. సో రేయ్ ఆ అమ్మాయిని గోవా పంపించుకుంటే ఆఫీస్కి తీసుకొచ్చేవేంటి? నువ్వు మాత్రం అచ్చన్న గోవా నుంచి ఇక్కడ తెచ్చుకోలేదా? అర్చింది గోవా కాదు, వైజాగ్. మందిరది కూడా గోవా కదా, బందరా. ఏంట్రా మాట మాట సమాధానం చెప్తున్నావు? అర్చన టాలెంట్ చూసే మన ఆఫీస్లో జాబ్ ఇచ్చాను. అయ్యి బాబు, ఉద్యోగం కూడా ఇచ్చావా? ఆ, అవును బావా, నేను నీ బర్త్డేకి పార్టీ ఇస్తానంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ తో మీటింగ్ ఉందని చెప్పావు. మీటింగ్ సక్సెస్. గ్రాండ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ బావా, నువ్వు కూడా నా రూట్ లోకి వచ్చావు. లవ్ లో పడ్డావు, ఎవరైనా అబద్ధాలు అట్టాలనేది ఇట్స్ క్వైట్ కామన్. హే, నేను లోపల పడ్డం ఏంట్రా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? చా, మరి అచ్చన గోవాలో ప్రైజ్ ఇచ్చావు, ఆఫీస్ లో జాబ్ ఇచ్చావు, ఇందాక డేటింగ్ లో చిచి మీటింగ్ లో బర్త్డే కేక్ ఇచ్చావు. మరి ఇదంతా లవ్ కాకుండా ఇంకేంటి బావా? అంటే మీ ఇద్దరం పార్టీ చేసుకున్నంత మాత్రాన అది లవ్ అయిపోతుందా? అసలు మా ఇద్దరి మధ్య ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు. ఎందుకు బావా మమ్మల్ని మేనేజ్ చేస్తాం కోసం నిన్ను మోసం చేసుకుంటావు? బావా నీకు దండం పెడతాను బావా, అవతల మంది నన్ను పెళ్లి చేసుకోమని ప్యానాలు తీసేస్తుంది. నువ్వు అర్జెంట్గా మన పేరెంట్స్కి అమెరికా ఫోన్ చేసి నువ్వు అర్జెంట్తోని నేను మందిరితోని లవ్లో ఉన్నావని చెప్పవా? ఓ హనీ, నాకేదోలా ఉంది. నాకైతే చాలా బాగుంది. మరి ఇంతకాలం ఎందుకు ఏడిపించావు డియర్? మూర్ఖుణ్ణి, తెలుసుకోలేకపోయా. మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నావమ్మా? లవ్ ఈజ్ సో స్వీట్ అని. ఏంటిది? చెల్లిపి. ఏయ్. ఇంతసేపు ఏదేదో చేసి ఇప్పుడు ఏంటిది అని అడుగుతావే? ఐ లవ్ యూ మదన్. ఏయ్, ఇదేనా నువ్వు చెప్పే లవ్ అంటే? ఇది లవ్ కాదు, కొవ్వు. మదన్, ఇన్నాళ్ళు నీలాంటి వాళ్ళని చూసే లవ్ మీద చీప్ ఒపీనియన్ కలిగింది. ప్రేమంటే ఏంటో, అది ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. రోజీ, ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయొద్దు. ప్రేమంటే ఏంటో తెలుసుకుంటున్నావా? ఈ రోజు అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తాను. వాట్? ఇంత సడన్ గానా? కుదరదు. సరే ఓకే, వస్తున్నాను. ఓకే. ఏంటి వస్తానంటున్నావు? ఫ్రెండ్స్తో సినిమాకా? మరి నేను రావచ్చా? లేదు, డాడీ సడన్ గా వైజాగ్ రమ్మన్నారు. ఎనీథింగ్ స్పెషల్? నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపురా? ఏంటి బావ అలా అరిచావు? అంటే ఇప్పుడే ఫ్రెష్గా జాబ్లో జాయిన్ అయింది కదా, అప్పుడే పెళ్లి చూపులు పెళ్లి ఏంటి అన్న ఉద్దేశం. కవర్ చేసిన సార్లే. ఇదిగో మా బావగాడు పెళ్లి చేసుకోడు, ఇంకొకరిని చేసుకోనివ్వడు. వీడికి అసలు ప్రేమ పెళ్లి అలాంటి వాటి మీద పెద్ద నాలెడ్జ్ లేదులే. నా మాట నువ్వు అర్జెంట్గా వైజాగ్ వెళ్ళి పెళ్లి చేసుకుని హనీమూని మాత్రం గోవా వెళ్ళి. ఎనీవే, హార్ట్లీ కంగ్రాచులేషన్. ఇదిగో ఈ శుభ సందర్భంలో మన ఆఫీస్ స్టాఫ్ అందరికి గ్రాండ్ పార్టీ ఇయ్యి, ముఖ్యంగా మా బావగాడికి పిచ్చెక్కిపోవాలంతే. ఏంటి బావా ఏదో చెప్పాలనుకుంటున్నావు? చెప్పు, అర్చనతో చెప్పే. అర్చన, అది నాకు లవ్ అనే పదమే నచ్చదు. ఐ హేట్ ఇట్. జస్ట్ వేర్ ఫ్రెండ్స్. మదన్, ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఐ మిస్ మై ఫ్లైట్. ఐ మేక్ ఎ మూవీయా? ఓకే, బాయ్. చూసావా, ఈడి ఎదవిగో ఒప్పుకోదు. ఇప్పుడు అచ్చన్న పెళ్లి చూపులే మనకు దొరికిన ఒకే ఒక్క ఆయుధం.
ఆ ఆయుధంతో మా బావగాడి చేత మామూలు కేక్ కాదు ఐ లవ్ యూ అర్చనా అని చెప్పి పులి కేక్ ఏం చేస్తాను చూడు. కానిస్టేబుల్, ఎస్ సార్. ఈ క్రిమినల్ చర్మం ఒలిచి ఉప్పు కారం చల్లి బాగా ఫ్రై చేసి కుక్కలకి బ్రేక్ఫాస్ట్ కింద వేయండి. టేక్ హిమ్, ఐ సే టేక్ హిమ్. ఓకే సార్. టోటల్ గా టెర్రరిస్టుల ఇన్ఫర్మేషన్ ఈ ల్యాప్టాప్ లో గ్యాదర్ చేయాలి. వదండి. ఏట్రా ఆ నటిస్తుంటే మీరు కూడా జీవించేస్తారా? అయ్యగారు చెప్పినట్టు చేయాలిగా మరి. ఆ చేద్దరుగానే సాయంత్రం మీ బ్యాట్ ఎలా ఓడిస్తాడరా? మీ బాబు ఇస్తాడా? రండి చెప్తాను. తప్పైపోయింది బాబు, తప్పైపోయింది. మీరు వెళ్ళిపోండి. అదే కమ్ ఆన్ డార్లింగ్. ఏడవడే విద్య పెడితే చాలు జీవించేస్తాడు. పిచ్చుకోల ఏదో రోజున దుంప దించేస్తాడు. హాయ్. హాయ్. ఫుల్ హాఫ్. ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? హాఫ్ బ్లాక్ లేబుల్. నీకేం కావాలి? ఫుల్ అంటే ఫుల్ సైజ్ ఫోటో, హాఫ్ అంటే హాఫ్ సైజ్ ఫోటో. మాకు ఒక హాఫ్ సైజ్ ఫోటో కావాలి. ఇప్పుడు ఫుల్ అయితేనే బెటర్, ఎందుకంటే అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. హలో, ఆ. మేము ఇక్కడ ఫోటోలు తేయడానికి రాలేదు. మరి దేనికి వచ్చారు? నీ దగ్గర ఉన్న ఫోటోల్లో మంచి కత్తిలాంటి కుర్రాడు ఫోటో ఒకటి కావాలి. దేనికో? పెళ్లి సంబంధానికి. పెళ్ళా? ఆ. ఈ మధ్య పెళ్లి సంబంధాలు స్టూడియోలో ఫోటోలు చూసి కూడా చేస్తున్నారేంటి? ఇంతకీ ఎవరికి? నాకే. ఆ? నీకా? నీకైతే చాక్లెట్ కుర్రాడు ఫోటో చూపిస్తాను. జస్ట్ రైట్. ఇదిగోటి చూడండి, డెఫినెట్ గా నచ్చుతాడు మీకు. ఆ? ఈడు పెళ్లి కొడుకులా లేడు, డ్రైనేజీలో ఉంగరాలు ఎరిగిన వాళ్ళ ఉన్నాడు. ఎటకయ్యా బాబు, ఆ ఫోటో నాదే. నాకింకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. ఏయ్, ఇంకా అవతల. మీకు నచ్చకపోతే ఓకే, మీకు కావాల్సిందల్లా చాకులండి కొన్నాడు అంతే Yes. కదా, ఇస్తాను. కానీ కొంచెం ఖర్చు అవుద్ది. ఎంతకు వచ్చానో పర్లేదు. అయితే ఓకే. ఇదిగోండి, మనకు బాగా కావాల్సినాడు. ఎలా ఉన్నాడు? ఇదిగో పండగ చేసుకో. ఆహా, మన మైకిల్ గడి లక్కీ ఫీలో బంగారులో సంబంధం దొరికింది వీడికి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కెళ్ళి ఈడు ఫోటో పక్కన వచ్చిన ఫోటో యాడ్ చేసి ఓ డమ్మి వెడ్డింగ్ కార్డు కొట్టించాం అనుకో, అది మా బావగాడి మొహాన్ని కొడితే వెంటనే ఆడి మెల్ల నరాలన్నీ దిగిపోయి నా కాళ్ళ మీద పడి వచ్చిన ప్రాణం వేస్తే ఒప్పేసుకుంటాడు. Yes, you're too clever, darling. థ్యాంక్ యూ డార్లింగ్. Oh, shit. ఇదేదో మాఫియా గొడవలో ఉంది. మనకెందుకు? పద పద పద. మాఫియా? పట్టపగలే పోలీస్ స్టేషన్ మీద దాడా. నో, తొందరగా ఎక్కు. అలాగే. మిస్ అయిపోయా. పోలీస్ అమ్మ, వీడింత పొట్టిగా ఉన్నాడంటే ఖచ్చితంగా వీడు చోటా సెకిల్ అయి ఉంటాడు. క్యాచ్ హిమ్. నాయనో, ఏ ఆటో స్టాప్. yes పోనీ. కానిస్టేబుల్, అటు పారిపోతున్నాడు. అటు అంకల్ స్పీడ్ గా పోనీ. స్పీడ్ గా పోవాలంటే గేర్ మార్చాలా, క్లచ్ తొక్కాలా? ఖచ్చితంగా అక్కడ వెంట నీ అబ్బా పెడల్ తొక్కో. పెడలా? అది రిక్షా కదండి ఉండేది. అవును కదా, అంటే నీకు డ్రైవింగ్ రాదా? నేను జూనియర్ ఆర్టిస్ట్ ని, యాక్టింగ్ తప్ప డ్రైవింగ్ రాదు. ఊరి నీ అబ్బా, గెట్ డౌన్ అండ్ సిట్ బ్యాక్. అటు పారిపోతున్నాడు. Okay. లైసెన్స్ ఉన్నాడు, ముందు రండిరా. టైం లేదు. కమాన్ కమాన్. బుల్లెట్లు కూడా అయిపోయినాయి. పోనీరా బాబు, పోనీ పోనీ పోనీ. కాల్చండి, కాల్చండి రా. అగిపెట్టేవండి. ఊరి నీ అబ్బా, నేను కాల్చుకుంది వీడిని కాదురా, నా బాడీని. ఓకే. కమాన్ చూడ్. పోనీరా, అవతల పోలీసులు వస్తున్నారు. మిస్ అయిపోయినా రేపు కాల్చండి రా. సరిగ్గా గుర్తొచ్చి కాల్చండి రా. పోలీసులకి ఆటో కొట్టేసిన విషయం తెలిసినట్టుంది. వెంటనే తప్పించుకోవాలి.